యెహోషాపాతు గురించి బహుశా చాలాసార్లు మీరు విని ఉంటారు. ఆయన గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన. యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఆ యోధా దేశం అంతటా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ప్రార్థించి ప్రతిఫలం పొందాడు, అది మనకు గుర్తుంటుంది. ఇంకా ముందు వెనుక ఆయన గురించినటువంటి ఆ విషయాలు చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈయన రాజైనప్పుడు ఈయన వయసు 35 సంవత్సరాలు. 36వ సంవత్సరం రాజుగా వచ్చి సుమారుగా 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన యొక్క తండ్రి అంతకుముందు మనం ధ్యానించినటువంటి రాజు ఆస, తల్లి పేరు అజూబా. 2వ దినవృత్తాంతాల గ్రంథము మీరు చదవవలసిన లేదు లేరా, 20వ అధ్యాయము 31వ వచనంలో వారి యొక్క కుటుంబ నేపథ్యం అనేది మనకు కనపడుతుంది. యెహోషాపాతుకి మొత్తం 7 కుమారులు బైబిల్లో మనకు కనపడతారు. అందులో మొదటి కుమారుని పేరు యెహోరాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయంలోని మొదటి వచనం వరకు ఈయన గురించినటువంటి చరిత్ర బైబిల్లో రాయబడి ఉంటుంది. మంచిది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను చూడండి. తరువాత అతనికి బదులు అంటే ఆసకు బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. మొట్టమొదటిగా రాజుగానే చేసేటువంటి పని ఏంటంటే రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఈ రాజ్యాన్ని ఎలా బలపరుచుకున్నాడు అంటే 2వ వచనం మనకు కనపడుతుంది. ముందుగా సైన్యాన్ని స్థిరపరుచుకున్నాడు. ఆ సైన్యాన్ని రాజ్యానికి అన్ని వైపులా మోహరింపజేశాడు. రెండవది ఆ 2వ వచనంలో ఉంటుంది, కావలి వారిని పెట్టి ఇతరులు ఆ దేశంలోకి రాకుండా ఒక సెక్యూరిటీ గార్డ్స్ లాగా కావలి వారిని ఉంచారు. ఈ విధంగా సైన్యాన్ని మోహరింపచేసి కావలి వారి నుంచి తన రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. రాజుకు ఉండవలసినటువంటి మొదటి పని ఇదే. ముందు రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. రాజ్యాన్ని స్థిరపరుచుకున్న తర్వాత చేసినటువంటి చక్కటి పని 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఐరు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. రాజు అయ్యాడు, తన దేశాన్ని తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. విగ్రహారాధన రాజ్యంలో లేదు. రెండవది రాజ్యము బలపడింది. ఈ రెండింటిని బట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ 5వ వచనంలోని ప్రారంభం నేను చదువుతున్నాను. యోధా వారందరూ యెహోషాపాతుకు పన్నిచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఐశ్వర్యము ఘనత ఈ రెండు ఎప్పుడు మనకు కలుగుతాయంటే 2 విషయాలు చేయాలి. ఒకటి, దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ఇష్టానుసరమైన జీవితం నడుచుకోవాలి. రెండవది, మనకంటూ మనం చేయవలసిన పని మనం చేయాలి. విగ్రహాలు బయట తీసాడు, రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు అంటే ఎత్తైనటువంటి దేవతా స్తంభాలు, ఎత్తైనటువంటి బలిపీఠాలు వీటన్నిటినీ రాజ్యంలో నుంచి తీసేశాడు. దేవునికి స్తోత్రం. రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు అంటే ఎత్తైనటువంటి దేవతా స్తంభాలు, ఎత్తైనటువంటి బలిపీఠాలు వీటన్నిటినీ రాజ్యంలో నుంచి తీసేశాడు. దేవునికి స్తోత్రం. రాజుగా ఇంకా చేయాల్సింది ఏమన్నా చెప్పండి. రాజు అంటే చేయవలసిందేంటి? రాజ్యాన్ని స్థిరపరచుకోవాలి. రెండవది, దేవునికి ఇష్టంగా జీవించాలి. 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. తన ఏలుబడినందు 3వ సంవత్సరమున, అంటే ఈ 2 సంవత్సరాలు రాజ్యాన్ని స్థిరపరచుకున్నాడు. ఇక 3వ సంవత్సరం ఏం చేశాడంటే దేవుని పని చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు అంటే యోధా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన కొన్ని పేర్లు మనకు రాయబడినాయి, వాళ్ళందరినీ ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించడానికి. ఎంత చక్కటి రాజు! ఇప్పుడు వరకు ఇలాంటి రాజుని మనం ఇప్పుడు వరకు ఎక్కడా చూడలేదు. 8వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను చూడండి. అను లేవీయులను, ఆ లేవీయుల పేర్లు మనకు పైన రాయబడ్డాయి. తర్వాత యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. అంటే దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి పెద్దలను పంపించాడు. తర్వాత లేవీయులను పంపించాడు. తర్వాత యాజకులు పంపించాడు.
వీళ్ళందరూ వెళ్ళి మొత్తం యూదా దేశమంతటియు సువార్త ప్రకటన చేయటమే. 9వ వచనం చూడండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములంటిను సంచరించుచు జనులకు బోధించిరి. ప్రైజ్ లార్డ్. ఎంత చక్కటి రాజు చూడండి. మీరు 10, 11 తర్వాత చదువుకోండి. చుట్టుపక్కల బయట ఉన్నటువంటి దేశాలకు భయం కలిగింది. అమ్మో వీళ్ళంతా మంచోళ్ళు, వాళ్ళ దేవుని ఎంతగా గణపరుస్తూ ఉన్నారు, ఇలాంటి రాజ్యం మీదకి మనము వెళ్ళకూడదని ఏ రాజు యుద్ధములకు అనేది రాలేదు. 10వ వచనంలో మనకి అక్కడ కనపడుతుంది. అంతేకాదు యుద్ధానికి రాకుండా 11వ వచనం కనపడుతుంది. ఫిలిష్తీయులు అతనికి 7,700 పొటేళ్ళు, 7,700 మేకపోతులు ప్రతి సంవత్సరం కానుకలుగా ఇచ్చారంట. పన్ను వేరు, కానుకలు వేరు. రాజుకు భయపడి రాజుకు లొంగి పన్నిస్తారు. కానీ ఇక్కడ యెహోషాపాతు దేశంలో చేస్తున్నటువంటి మంచి కార్యాలను మెచ్చుకుని ఇచ్చేది ఎవరో తెలుసా? ఎవరిచ్చేది? దేవుడు అంటే ఇష్టం లేని ఇశ్రాయేలులకి ఫిలిష్తీయులకి ఎప్పుడు గొడవే. అలాంటి ఫిలిష్తీయులే ఎంత చక్కటి పరిపాలన చేస్తున్నాడు మెచ్చి 7,700 పొటేళ్ళు, 7,700 మేకపోతులు కానుకలుగా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాడంట. 12వ వచనంలో ఆ బహుమతులన్నిటినీ దాయటానికి స్థలాలు దొరకట్లేదంట. ఆ దాయటం కోసం యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? పెద్ద పెద్ద సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించాను. సామాగ్రిని నిలువ చేయడానికి రూములు కడతారు. కానీ యెహోషాపాతు అక్కడ ఏం చేశాడు తెలుసా? ఇంకా పట్టణాలే కట్టాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ గిఫ్ట్లు పంపించేస్తూ ఉన్నారు. యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? తనకున్నటువంటి పేరుని బట్టి నా రేంజ్కు తగినటువంటి సంబంధం నా పిల్లలకు రావాలని యూదా రాజు ఇశ్రాయేలు రాజుతో వీపు అందుకున్నాడు. 18వ అధ్యాయం 1వ వచనం మనకు కనపడుతుంది. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వీయమందిరి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత షోమ్రోనుకి వెళ్ళాడు. షోమ్రోను అనగా ఇశ్రాయేలీయుల రాజధాని. యూదా రాజు ఇశ్రాయేల్ రాజధానికి వెళ్ళి కాసేపు మాట్లాడిన తర్వాత మనకి ఇక్కడ రాయబడింది 18వ అధ్యాయం 2వ వచనంలో ప్రేరేపించెను అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. మంచి విందు యెహోషాపాతుకి ఏర్పాటు చేశాడు. విందు, కమ్మని మాటలు, ఇంకేం చెప్తున్నాడో వినలేదు. ఆహాబు చక్కగా అడుగుతాడు, యెహోషాపాతు రామద్గుల మీదకి యుద్ధం వెళ్దాము, నువ్వు నాకు సహాయం చేస్తావంటే ఒక మాట అంటాడు. నయోమితో రూత్ అంటాడు చూడు, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము. సేమ్ డైలాగ్ ఇక్కడ అంటాడు చూడండి. ఆ మాట నీకు ఒకసారి చదవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. 3వ వచనంలో ఉంటుంది, యెహోషాపాతు నేను నీవాడును, నీ జనులు నా జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చుదామని చెప్పాను. వెంటనే కమిట్ అయ్యాడు. యెహోషాపాతుకు ఉన్నటువంటి మంచి ఆలోచన ఏంటంటే ప్రార్థనాపరుడు. యుద్ధానికి వెళ్దామన్నప్పుడు యెహోషాపాతు ఆహాబుతో అంటాడు, మనం యుద్ధానికి వెళ్దాం, కానీ ఇది దేవునికి ఇష్టమా లేదా? మీ దేశం అటువంటి ప్రవక్తలను ఒకసారి అడిగంటే ఆ దేశం ఉన్న ప్రవక్తలందరినీ ఒక్క మికాయాను తప్ప మిగతా ప్రవక్తలందరినీ పిలిచి ప్రజలు హల్లెలూయా ముగిచ్చేస్తాం ఒక 5 నిమిషాలు. మికాయాను తప్ప మిగతా ప్రవక్తలందరినీ పిలిపించి యుద్ధానికి వెళ్దాము అంటే వాళ్ళు ఏమంటారంటే మీరు యుద్ధానికి ఇవ్వాలండి, మీదే విజయం అంటారు. యెహోషాపాతుకి డౌట్ వస్తుంది, ఆహాబు మీ దేశంలో ప్రవక్తలు వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా ఒక్కరున్నారు, మికాయా, ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు, అందుకే అతను పిలవలేదు. యెహోషాపాతు అతను పిలవమంటారు. వచ్చిన తర్వాత అంటాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి కానీ సంతోషంగా తిరిగిరారు అని చెప్తారు. వెంటనే ఆహాబు అంటాడు, నేను చెప్పానా ఈ మికాయా వస్తే ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు అని చెప్పి కోపగించుకుని మికాయాను జైల్లో పెట్టేస్తాడు. మంచిది, యుద్ధానికి వెళ్ళారు. యెహోషాపాతు అంటాడు, నేను మారువేషం వేసుకుని వెళ్తాను, నువ్వు మామూలుగా వచ్చే. సైన్యమంతా యెహోషాపాతునే ఇశ్రాయేల్ రాజు అనుకుని అందరూ యెహోషాపాతు మీదకి వచ్చేస్తారు. దగ్గరకు వచ్చి చూసేటప్పటికి యూదా రాజు. దూరం నుంచి ఒకరు బాణం అయిపోతూ ఉంటారు. అది గురి తప్పి ఆహాబుకి తగిలి ఆహాబు వెంటనే 19వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యూదా రాజు అయిన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా
యెరూషలేమునందుండు తన నగరుకు తిరిగి రాగా. ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేలు రాజధాని షోమ్రోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడం వల్ల యెహోషాపాతుకి ఏం జరిగింది? యుద్ధము, ప్రాణాపాయ స్థితి. అది ఈ రాజ్యంలో ఉంటే జరిగేదా? అది నేను మీకు చెప్పేది. ఆ అపాయం ఏమీ చెందకుండా, ఎందుకంటే ప్రార్థనాపరుడు కాబట్టి ఏ అపాయము చెందకుండా క్షేమంగా ఎక్కడికి వచ్చాడంటే తిరిగి తన నగరకు వచ్చాడు. తన నగరకు రాగానే హనానీ కుమారుడు యేహు అతను ఎదుర్కొని ఒక చక్కని మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే 2వ వచనంలోని, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా. ఇంతవరకు ఒక మచ్చ లేదు, కానీ ఒక చిన్న లైట్ మచ్చ ఏంటంటే ఇతరులతో, దేవుని శత్రువులతో స్నేహం చేశాడు. యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. తప్పు చేసావు కాబట్టి దేవుని యొక్క కోపము నీ మీదకి వచ్చును. కానీ అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. దేవునికి స్తోత్రం. తన మంచి ఎప్పటికైనా తన్నే కాపాడద్దు. దేవుని యొక్క కోపం వచ్చింది, కానీ నువ్వు మంచి చేసావు కాబట్టి దేవుని యొక్క కోపం మీ మీదకి రాలేదు. నువ్వు ప్రార్థనా పర్రాలు అయితే ఇన్ కేసు నీకు తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే ప్రార్థన ఏం చేస్తా అంటే నిన్ను తప్పిస్తారు. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకున్నాడో ఏం చేశాడంటే ఇప్పటి వరకు ప్రవక్తలను, లేవీయులను, యాజకులని దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి పంపించాడు. తప్పు తెలుసుకున్నాక ఇప్పుడు ఏకంగా యెహోషాపాతే ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయం 4వ వచనం, యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయొచ్చు, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్ళించాను. చూసారా, తప్పు తెలుసుకుని వచ్చి ఇంకా ఎక్కువ దేవునిలో బలపడటం అనేది ప్రారంభించాడు. వెంటనే న్యాయాధిపతులను 5వ అధ్యాయంలో వెంటనే పట్టణానికి ఒకరిని చొప్పున న్యాయాధిపతులను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. అమ్మ, యెహోషాపాతు గురించి చక్కగా చెప్తా. నేను రాజయ్య ఉండి రాజ్యాన్ని పరిపాలించాలి, కానీ ఇక్కడ యెహోషాపాతు రాజ్యము మాత్రమే కాకుండా కొంతమంది నియమించాడు. ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే వాక్యాన్ని ప్రకటించడానికి పెద్దలని, యాజకులని, లేవీయుల్ని, ఇప్పుడు న్యాయాధిపతులని. యెహోషాపాతు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధానికి ముందు ఎవరిని ఏర్పాటు చేశాడు తెలుసా? లేవీయులని, గాయకుల్ని ఏర్పాటు చేశారు. ఎందుకు? దేవుని నామమును ఘనపరచడానికి. 20వ అధ్యాయం 4వ వచనం మనకు కనపడుతుంది. యుద్ధం వచ్చినప్పుడు యోధ అంతటా ఉపవాస దినాన్ని ప్రకటింపజేసి మీరందరూ ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయాలన్నారు. ఒక దేశాన్ని పరిపాలించడానికి న్యాయాధిపతులను, యాజకులను, ప్రవక్తలను, ప్రజలను, గాయకులను అందరినీ ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ ఎందుకంటే కేవలం దేవుని ఘనపరచడం కోసం. దేవునికి స్తోత్రం. ఇంత చక్కగా ఆలోచించిన రాజు ఎవరిని మన బైబిల్లో చదువుదాం. చూడండి 21వ వచనం, ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. దేవునితో నీవు ఉంటే అమ్మ చాలా మట్టుకు శోధనలు దేవుడు తప్పిస్తాడు. నీ జీవితంలోనికి కష్టాలు, శోధనలు వస్తున్నాయంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వెక్కడో సోయి తప్పావు, నువ్వెక్కడో దారి తప్పావు. తప్పడం వల్లే దేవుడు నీ జీవితంలోనికి శోధనను ఎలా చేస్తున్నాడు. అంత మంచిగా ఉన్నంత వరకు అందరూ గిఫ్ట్లు పంపించారు. చిన్న ఎడ్జ్ తిరిగాడు, వెంటనే 3 దేశాలు ఒకేసారి దండెత్తాయి. మనందరికీ తెలుసు. వెంటనే యెహోషాపాతు తప్పు తెలుసుకున్నాడు. అంతటా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాడు. మీరందరూ ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనలు గించాడు. మీరు వెళ్ళండి, యుద్ధము నాది అని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళారు. దేవుడే మాటుగాండ్రిని పెట్టి, మాటుగాండ్రే యోధావారిని చంపి మళ్ళీ మాటుగాండ్రే వాళ్ళకు వాళ్ళు చంపుకొని మొత్తం అందరూ చచ్చిపోయారు. యోధా వాళ్ళు ఎవ్వరూ ఒక చిన్న యుద్ధము అనేది కూడా వంగి ఒక బాణం కూడా తీయలేదు. వాళ్ళే కొట్టేసుకుని వాళ్ళు చచ్చిపోయి అంతా సెటిల్ అయిపోయింది. మనకు తెలుసు చనిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొల్ల సొమ్ము తీసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ యుద్ధము జరిగినటువంటి ప్రాంతానికి బెరాకా లోయ అని చెప్పి దేవుని ఘనపరిచాడు. 35వ వచనం, ఇది అయిన తర్వాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో
మళ్ళీ రెడ్డి వచ్చి మొదలే. ఏం చేశాడు? ఇందాకడేమో ఆహాబుతో స్నేహం చేశాడు, యుద్ధం వచ్చింది, ప్రార్థించాడు, దేవుడు మళ్ళీ నెమ్మలపరిచాడు, యుద్ధం ఓడించాడు, అంతా సెటరేట్ అయింది. ఇప్పుడు మరలా ఇశ్రాయేలు రాజు అయినా ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? అహజ్యాతో స్నేహం చేశాడు. వెంటనే ప్రవక్త అక్కడికి వస్తాడు. ప్రవక్త అక్కడికి వచ్చి చెప్తాడు 37వ వచనంలో, అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బ్రద్దలైపోయాను. దేవునికి విరోధంగా లోకంతో స్నేహం చేసి నువ్వేదైనా పని తలిచావనుకో, దేవుడు ఆ పని చేయనివ్వడం. ఇక్కడ తర్షీషుకు వెళ్ళడానికి, ఓడలు చేయడానికి అహజ్యా యెహోషాపాతు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఓడల ద్వారా తర్షీషుకి వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో బోల్డంత డబ్బు సంపాదించాలని అహజ్యా యెహోషాపాతు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు యెహోషాపాతు డబ్బులు సంపాదించడం అంత అవసరమా? ముందే దేవుడు విస్తారమైనటువంటి ధనమును ఘనమును ఇచ్చాడు. అవన్నీ స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద పట్టణాలనే కట్టించారు. ఎప్పుడు జరిగింది? దేవునితో ఉన్నప్పుడు. ఇప్పుడు లోకంతో స్నేహం చేసి ఇంకేదో సంపాదించేయాలని ఓడలు కట్టి ఇతరులతో స్నేహం చేశాడు. అవి ఓడలు కట్టేంతవరకు దేవుడు ఆగాడు. ఓడల ప్రయాణం అంతే అయ్యే వరకు దేవుడు ఆగాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళేంతవరకు ఆగాడు. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఓడలన్నీ ఏమైపోయి నువ్వు చేసి అంతవరకు దేవుడు ఆగుతాడు. ఫలితం వచ్చినప్పుడు అటు అంటాడు అంతే. అప్పటి వరకు నీ శ్రమ, నీ ఆలోచన, నీ సమయము, నీ శక్తి అంత వరదా. అయిన తర్వాత 21వ అధ్యాయము మొదటి వచనంలో ఉంటుంది, యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదు పురమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయను. ఇది యెహోషాపాతు యొక్క చరిత్ర. ఏం నేర్చుకోవచ్చు యెహోషాపాతు చరిత్రను బట్టి? అంత మంచిదే, తన పరిపాలన మంచిదే, తన భక్తి మంచిదే. చిన్న స్లైట్ ఎడ్జ్ అనమాట. ఏంటంటే చెడు స్నేహం. స్నేహం ఎప్పుడైతే చెడిందో వెంటనే ప్రవక్తను దేవుడు పంపిస్తూ ఉన్నాడు, నువ్వు ఇతరులతో స్నేహం అనేది చేయొద్దు అని. అక్కడ ఫస్ట్ స్నేహం చేశాడు, యుద్ధం వచ్చింది. రెండోసారి స్నేహం చేశాడు, ఓడలన్నీ బ్రద్దలైపోయాయి. కానీ నువ్వు దేవుని పని చేసి దేవునికి నిలబడ్డావంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు జీవితం మనం స్పష్టంగా చూసాం. ఇక నుంచి మన సొంత తెలివితే అట్లా కాదు, మన సొంత ఆలోచనలు కాదు, దేవుని మీద ఆధారపడతాం. దేవుడే మనకు ఘనత ఇస్తాడు, దేవుడే మనకి ఐశ్వర్యం ఇస్తాడు. లోకం మీద ఆధారపడకుండా, లోక సహవాసము, లోక స్నేహం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడదాం. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక.